నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఓకే. మీకు ఎప్పటి నుంచి ధ్యానం పరిచయం? 2012లో. 12 నుంచి. ఓకే. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. పత్రిజీతో మీ పరిచయం ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే నాకు షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం. అంటే ఒకళ్ళు నేను బ్యాంగిల్ షాప్కి వెళితే సికింద్రాబాద్ దగ్గర వాళ్ళ దగ్గర ఒకళ్ళు పంచుతున్నారు ప్యాంప్లెట్స్. ఈ మారా సారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు తీసుకుందాన్ని చూడంగానే పత్రిసారిని చూడంగానే సాయిబాబా గుర్తొచ్చారు నాకు. అంటే నేను ఆయన చూడలేదు కదా, ఈయనేంటి బాబా గారు ఉన్నారని అప్పుడు బ్యాక్ పెయిన్తో నేను హాస్పిటల్కి పెడుతున్నాను. సరే వాళ్ళు అన్నారు గుడిలో బాబావారి గుడిలోని ధ్యానం జరుగుతుంది రేపు, ఒకసారి వస్తామంటే వస్తానన్నాను. అంటే ఇక నైట్ నిద్రపట్టలేదు నాకు. 4 o'clock ఇలా క్లాస్ ఉంది అంటే వెళ్ళాను. ఇంకా ఆ రోజు నుంచి అక్కడ ధ్యానం పెట్టింది నేను ఒక్కదానే కనెక్ట్ అయ్యా అక్కడ. కాబట్టి అప్పటి నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి నా చేతనైంది కూడా నేను అన్నింటికి హెల్ప్ చేస్తున్నాను. ఇంకా బాబా పత్రిసార్ అంటే ఇక బాబా అంతే నాకు. మీ బ్యాక్ పెయిన్ తగ్గిందా? తగ్గింది. అక్కడ బ్యాక్ పెయిన్ తగ్గింది. అందరికి ధ్యానం చెప్తున్నాను. అందరి పరిస్థితులు బాగున్నాయి. కొన్ని ఫ్యామిలీలో దుఃఖం లేకుండా అనేది కూడా చేయగలిగాను నేను. అంటే ఎంతో మంది దుఃఖం సముద్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోష ఆనందంగా తీసుకొచ్చిన సార్కి మనం ఎంత చేసినా తక్కువే కాబట్టి మనంతో సహాయం చేయాలి, మనం అందరితో చేయించాలని మేము కోరుకుంటున్నాం. పత్రిజీ శక్తి స్థలం నిర్మించడం మన బాధ్యతనా? ఎందుకు మన బాధ్యత? ఎందుకంటే ముందు తరాల వాళ్ళకు కూడా ఇలాంటి సంతోషంగా ఉండాలని, దుఃఖంలో ఎవరూ లేకుండా ఉండాలని ఈ ధ్యానం అనే దాన్ని తీసుకొచ్చి గురువు గారికి మనం చెయ్యాలి. ఇది ఎంతో మందికి తరతరాలుగా ఇది నిలిచిపోవాలని, స్థిరస్థాయిగా ఉండాలని ఇది శక్తి స్థలం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.